ఇక కోవూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి సర్వేపల్లి నియోజకవర్గం పరిశీలకులు వీరచలపతి ఆధ్వర్యంలో ఇటు బీఆర్ నాయని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి భారీ స్థాయిలో ర్యాలీ చేశారని చెప్పుకోవచ్చు. ఇటు కోవూరులోని షుగర్ ఫ్యాక్టరీ వద్దన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా కూడా మాట్లాడారు. ఎంతో పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి ఆడవాళ్ళ పట్ల వ్యామోహం ఉండే ఇలాంటి వ్యక్తిని ఎందుకు ఇటు చైర్మన్గా కొనసాగిస్తున్నారని చెప్పి వీరచలపతి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచులను ఇటు టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టడం దేనికి సంకేతం అని చెప్పి కూడా సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నో పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయని అందులో ఉండే చైర్మన్లు కూడా ఈ యొక్క బీఆర్ నాయను చూసి ఆదర్శంగా తీసుకుని చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి వెంటనే బీఆర్ నాయను బర్తరఫ్ చేయాలని చెప్పి వీరచలపతి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా కానీ ఇలాంటి అంటే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తి, అదేవిధంగా స్త్రీల వ్యామోహం, కామాంధుడు, మన్మధుడు అని రకరకాల బిరుదులతో వీరచలపతి బీఆర్ నాయుడుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ నాయన్ కానీ ఈ యొక్క పదవి నుండి బర్తరఫ్ చేయకపోతే మాత్రం భారీ స్థాయిలో ఆందోళన ధర్నాలు చేస్తామని చెప్పి వీరచలపతి ఘాటుగా హెచ్చరించారు. రాష్ట్ర సూచనల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజ చేయించి తద్వారా అయినా కూటమి నాయకులకి చంద్రబాబు నాయుడికి మంచి మనసు కలిగి ఎవరైతే రాష్ట్రాల కామపుత్రుగా వ్యవహరిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని, మరి ఈ యొక్క తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా చర్య తీసుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామిని ఇప్పుడే ఒప్పుకొని బయటకు వచ్చి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు, దేశవ్యాప్తంగా తెలుసు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు జరిగినటువంటి విషయం. బీఆర్ నాయుడు గారు రాష్ట్రాలలో ఇటీవల కాలంలో మరి సోషల్ మీడియా ద్వారా అయితేనేమి, వివిధ పత్రికల ద్వారా అయితేనేమి, మరి మీడియా ద్వారా ఎంతోమందికి చూసినటువంటి పరిస్థితి. అయినా కానీ చంద్రబాబు నాయుడులో చలనం లేదు. ఇంతమంది మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మంచి విశిష్టత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా వ్యవహరిస్తూ మరి చెడు కార్యక్రమాలుగా, ఉమనైజర్గా, కలంకుడిగా మరి ఈరోజు మరి ఏ చైర్మన్ చేయనుండి పరిస్థితుల్లో ఆ తిరుమల కొండపై ఉంటూ మరి దేవదేవుని ప్రతినిత్యం మరి ఆయన పాదసేవలు ఉంటూ మరి కార్యక్రమాలకి చేసినటువంటి ఈ యొక్క బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని మరి ఎప్పటి నుంచో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, శ్రేణులు అయితేనేమి అందరూ కూడా ముక్తకంఠంతో ఉన్నటువంటి ఏదైతే వెంకటేశ్వర స్వామిని మరి ముఖ్యంగా కులదైవంగా కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి దరిద్రపు ఆలోచన కలిగిన వ్యక్తిని ఇంకా అక్కడ పెట్టుకుని పాలక మండలి చైర్మన్గా ఇంకా వ్యవహరిస్తూ ఉంటే మరి ఈ యొక్క రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా చాలా బాధగా ఉన్నారు. కాబట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముందుకొచ్చి మరి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్న చైర్మన్ వెంటనే తొలగించండి.